మకర రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 25 జనవరి 2026 శనివారం నుంచి 31 జనవరి 2026 శనివారం వరకు మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవి, బుధ, శుక్ర, కుజుల సంచారం, ద్వితీయ రాహు, తృతీయంలో చంద్రశనుల సంచారం, షష్టమ బృహస్పతి, అష్టమ కేతు యొక్క సంచారం. మరి మకర రాశి వారు ఏదైతే గట్టిగా చేయాలని మీ సంకల్పం కలుగుతోందో, ఇటు వ్యాపారపరంగా, అది వృత్తిపరంగా, ఇటు ఉద్యోగపరంగా కూడా అనుకున్న విధంగా ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకోవడానికి ఈ వారం మీకు సానుకూల పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. తృతీయ శనైశ్వరుడు సంచారం వల్ల రావాల్సిన ప్రమోషన్ విషయాల్లో కొంత ఆలస్యం నుంచి ఉపశమనం కలుగుతుంది. శుభవార్తలు వింటారు. మీ ప్రయత్నానికి మంచి గ్రహస్థితి తోడయ్యేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు పెరుగుతాయి. షష్టమ బృహస్పతి సంచారం వల్ల ఆర్థికపరమైన సహకారం కలుగుతుంది. జన్మరాశిలో 4 గ్రహాల ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసంతో మీ శ్రమకు, మీ కష్టానికి మంచి ఫలితాలు పొందడం కోసం ప్రోత్సాహకరమైనటువంటి గ్రహస్థితి గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక జన్మరాశిలో శుక్రకుజుల యొక్క సంచారం కూడా కలగడం వల్ల ముఖ్యంగా షేర్ మార్కెట్సు, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్సు, లిటిగేషన్, లీగలు, స్పెక్యులేషన్, కన్సల్టెన్సీ, మధ్యవర్తిత్వం, పార్ట్నర్షిప్ వ్యాపారాలు లాంటివి చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. అంటే ఏదో చేసేద్దామని మకర రాశి వారు తొందరపడి డెసిషన్ తీసుకున్నట్లయితే కొంత ఆర్థిక పరంగా కలిసిరానివి చేసినప్పుడు ఆ నష్టాల తీవ్రత అనేది కాస్త పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. కాబట్టి కలిసి వచ్చి మనం గతంలో అనుభవపూర్వక ముందుకెళ్ళటం, వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం చెప్పదగ్గ సూచన. అదీ కాక ఈ రాశి వారికి ద్వితీయ రాహు సంచారం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది. అనవసర ఆందోళన పొందకండి. అనుకున్న చక్కటి కార్యక్రమాలు శుభఫలాలు గోచరిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. చిన్న తరహా వ్యాపారస్తులకు బాగుంటుంది. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. తృతీయ చంద్రశనుల సంచారం వల్ల మీ మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకుంటారు. అలాగే గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు. రుణబాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. లోన్స్, రుణ సంబంధితమైన కార్యాచరణ విజయాలు సాధించుకుంటారు. ప్రభుత్వ సంబంధితమైనటువంటి మార్పులు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ సంబంధితమైనటువంటి కార్యాచరణకు సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మరి మకర రాశిలో రవి, బుధుల యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి ఉన్న ఆందోళన, ఒత్తిడి నుంచి ఈ వారాంతంలో ఉపశమనాన్ని పొందే వారంగా, ప్రతి సమస్యకు పరిష్కార మార్గం దొరికే విధంగా ముందుకెళ్ళేటువంటి ఫలితాలు ఈ వారంలో మకర రాశి వారికి గోచరించే ఫలితాలు కలుగుతున్నాయి. మరి మకర రాశి వారు చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే అష్టమ కేతువు, ద్వితీయ రాహు సంచారానికి ప్రతిరోజు కూడా గణపతి యొక్క ఆరాధన, అష్టోత్తరాన్ని చదువుకోండి. గణపతికి చక్కగా దీపాన్ని వెలిగించండి. గరికతో, కుంకుమతో గణపతి ఆరాధన శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. జన్మరవి యొక్క దోష నివారణకు ఆదివారం రోజు రథసప్తమి కారణంగా ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. సూర్య నమస్కారాన్ని చేసుకోండి. రాష్ట్రాధిపతి అనుకూల పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ విషయాలు అనిశ్చితవ తొలగిపోతుంది. మానసికంగా ఉన్న ఒత్తిడి, ఆలోచన, ఓవర్ థింకింగ్ లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. సూర్య ఆరాధనలోతో పాటుగా మకర రాశి వారికి గోధుమలు, ఆవు నెయ్యి, రాగి చెంబు ఆదివారం దానం ఇవ్వటం వల్ల అనారోగ్య సంబంధితమైన సూచనలు ఇచ్చే ఉపశమనం కలగడం, దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. మనోభీష్టాలు సిద్ధించేటువంటి వారంగా మకర రాశి వారికి ఈ వారం సూర్య నమస్కారంతో, సూర్య ఆరాధనతో చక్కటి విజయాలు చేకూరాలని మనం కోరుకుందాం.